నమస్కారం. నా పేరు పెల్పాటి రమేష్. నేను ఎడ్జిగా వెంకటాపల్లిలో పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు కూడా వెలిసేట్లు. మా పెద్దమ్మాయి జ్యువెలరీ షాపు, నా కొడుకు చేస్తారు సెటిల్ అయింది. నాకు ఎప్పుడు క్లాస్మేట్ మేము కలిసి ఆనాడు పునగన నాట్య చేసాం. పునగన నాట్య స్టేట్ ఫస్ట్ తెచ్చుకున్నాం. నెలకు గుర్తులేదు. ఇప్పుడు అడు వచ్చి మాట్లాడుతుంది. నమస్కారం. నా పేరు కే సుధాకర్. మాది వరంగల్ జిల్లా ముడుల్చెల గ్రామం. గురువులకు ఫస్ట్ నమస్కారాలు చెప్తూ వారికి పాదాభినందనలు చేస్తూ ఈ సభను ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తలు ఎవరు కేఎస్ ప్రభాకర్ కానీ, గోపాలరావు సార్ కానీ, రాజేందర్ మా తమ్ముడు. ఇక్కడికి ముఖ్యంగా నేను ఈ కాలేజీలో చేరడానికి ముఖ్య కారణం వీరే సార్ గారు ఫ్రెండ్, అంటే గూడూరులో ఉండేది తెలుగు టీచర్ జక్కు నారాయణ సార్. వారు నేను వరంగల్లో చదువుకుంటా అంటే రాలే, మన సారే ఉండడు, ఇక్కడ చేంజ్ చేసుకుంటాడు అంటే ఇక్కడికి వచ్చి చేంజ్ చేయాలి. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏర్పాటు చేస్తున్నటువంటి మన మిత్రులందరికీ, ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, నేను ప్రస్తుతం హన్మకొండ భీమారంలో ఉంటున్నాను. ఇది ఎస్బిహెచ్ బ్యాంకు దగ్గర మా హన్మకొండ ఎంట్రన్స్. మీరు ఎప్పుడైనా అటు వచ్చినట్టయితే దయచేసి మా ఇంటికి రావచ్చు, మా ఆతిథ్యాన్ని స్వీకరించుకోవచ్చు. నేను అందరికీ కోరుకుంటున్నాను. అలాగే మేము ఫిజికల్గా నేను యాక్చువల్గా 1985లో నేను పీఈటీగా జాయిన్ అయ్యాను వరంగల్లోనే. నేను లీవ్ అపాయింట్మెంట్ చేరాను. నా సర్వీస్ మొత్తం కూడా వరంగల్లో జరిగింది. ఇక్కడ నా శిష్యుడు ఫోటోగ్రాఫర్గా కూడా వచ్చాడు. అలాగే ఎస్డిఎఫ్సిలో ఫిజికల్గా చేసి అక్కడనే నేను పదవి పొంది గవర్నమెంట్ హై స్కూల్ మట్టవాడ హై స్కూల్ నుండి నేను రిటైర్ అయిన తర్వాత 2018 మేలో నాకు ఒక కూతురు యూకేలో ఉంటుంది, అల్లుడు యూకేలో ఉంటాడు, బాబు బెంగళూరు. నెక్స్ట్ రేపు జర్మనీకి వెళ్తున్నాడు. వీళ్ళు నాకు ముఖ్యమైన వాళ్ళు. అంతే, నేను ఏం చెప్పాల్సింది ఏం లేదు. గురువుల దయ వల్ల ఈ యొక్క పొజిషన్కి రావడం జరిగింది. అందరికీ హుజరాబాద్ జూనియర్ కళాశాల లీడర్ ప్రిన్సిపాల్ గారు, ఆత్మారావు సార్ గారు, పాపయ్య సార్ గారు, అల్లారెడ్డి సార్ గారు, మరి నాకు తోటి ఫ్రెండ్స్, మై సిస్టర్, నా యొక్క జన్మించింది కూడా హుజరాబాద్లో. నేను ఇంటర్మీడియట్ వరకు ఇక్కడనే పని చేశాను. తర్వాత ఫస్ట్ 1982లో నేను బిఎస్ఎన్ఎల్లో టెలిఫోన్ ఆపరేటర్గా అపాయింట్మెంట్ అయ్యాను. తర్వాత నా యూనియన్లలో కూడా చురుకుగా పాల్గొని రాష్ట్ర స్థాయి వరకు పోయాను. కాబట్టి నేను ఓన్లీ 4 ఇయర్స్ కురుట్ల మెట్పల్లిలో పనిచేశాను. మిగతా 34 ఇయర్స్ హుజరాబాద్లోనే పనిచేశాను. హుజరాబాద్లోనే రిటైర్ అయ్యాను. అప్పుడు టెలిఫోన్ ఆపరేటర్ అంటే చాలా విలువ, అంటే చాలా విలువ. సిఐ గారు కూడా వచ్చి ఎక్స్చేంజ్లో నిల్చునేది ఒక నంబర్ కావాలి, మా డిఎస్పీ గారు మాట్లాడుతారు. కాబట్టి ఈ సమావేశం మన రాజేందర్, కొల్లి రాజేందర్, గోపాలరావు గారు 2 పెగ్గులు వేసుకుంటా ఆలోచించారు. ఆ ఆలోచనతోని అక్కడి నుంచి ఫోన్లు చేసుకుంటా ఉన్నారు.
దాంట్లోనే సక్సెస్ అయింది. ఈ సక్సెస్ చేసిన వాళ్ళిద్దరు కూడా నా యొక్క అభినందనాలు, నా కృతజ్ఞతలు. ఈ సమావేశం నిర్వహించిన వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. చేసినటువంటి గురువులకు పాదవందనాలు మరియు తోటి మిత్రులు కూడా నమస్కారాలు. మరి మన 110 మందిలో ఏకైక ఆడబిడ్డ రాధా గారు, వారికి ప్రత్యేకంగా నమస్కారాలు. నా పేరు రాజేందర్. నేను ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత చదువులు మరి చదవాలంటే కుటుంబ పరిస్థితులు అనుకూలించగా మరి బిజినెస్లో చేరడం జరిగినది. ప్రస్తుతానికి ఇక్కడ హుజరాబాద్లో అది మీషోర్ అంటే రైస్ మిల్ స్పేస్ పార్ట్స్ యొక్క షాపు నడుస్తున్నది. ఇక్కడ లోకల్నే నాకు ఇద్దరు, ఒక పాప ఒక బాబు. పాప మ్యారీడ్, అల్లుడు హైదరాబాద్ మైక్రాన్లో జాబ్ చేస్తాడు. బాబు కూడా ఈ బీటెక్ చేయించిన తర్వాత విఎల్ఎస్ కోర్స్ చేసి శాండిక్స్ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. కోడలు హౌస్ వైపు, బిడ్డలు హౌస్ వైపు, చెరొక్క బాబు. ప్రస్తుతానికి హుజరాబాద్లోనే మరి యొక్క బిజినెస్ చేస్తున్నాను. మరి యొక్క ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇచ్చేసినటువంటి పూర్వ గారికి పాదాభివందనలు మరియు ఆనాటి మిత్రులు, ఈనాటి నా యొక్క నమస్కారములు. అయితే హుజరాబాద్ జూనియర్ కాలేజీలో అత్యంత అదృష్టవంతుని నేను ఒకటే. దురదృష్టవంతుని వీరేశారు అన్నాడు కదా నన్ను. అరే ఇంకా బతుకున్నావురా నువ్వు అన్నాడు. ఏం సార్ నన్ను ఎందుకు ఇట్లా అన్నావు అన్నా. యాక్చువల్గా అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా లేదు కాబట్టి నా చరిత్ర ఎవరికి తెలియదు. నేను ఇంటర్మీడియట్ ఫెయిల్. పాప వీరేశారు గారు మళ్ళా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లెటర్ రాసి మళ్ళా తెప్పించాడు. కానీ అలా 4 మార్కులు తక్కువ వేసి వచ్చింది. 4 మార్కులు తక్కువ వచ్చాయి. మళ్ళా అరే ఇదేం ఎంత దురదృష్టవంతుడు ఒక్కరి ఎట్లా అని మరి నాకు దాని కారణంగా ఒక 7 వేస్ట్ అయింది. నాతోటి మా బావ గట్ల వేస్ట్ అయింది, మా మిత్రుడు సాయి గట్ల వేస్ట్ అయింది, రాజమౌళి గట్ల వేస్ట్ అయింది. అంటే మేము అందరం విడిచిపోవు, మేము నలుగురు వచ్చి అందరూ ఒకటిగా ఉండాలనుకున్నాడు భగవంతుడు. నా ఒక్కరికి వేస్ట్ అయినా నేను అనుకున్నా, కానీ మా మిత్రులు అందరికీ వేస్ట్ అయింది. ఈ సందర్భంగా మా రాజమౌళి మా ఊరు మిత్రుడు మన మధ్యలో చనిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. అతను కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జూనియర్ కాలేజ్ ఫస్ట్ వచ్చాడు. మా బావ టోటల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడు నిన్న మా బావ చెప్పిన నాకు వీరేశారు రాసిన లెటర్ కొంచెం తీసుకురామని చెప్పిన మా బావకు. ఆయనకు అందరికి డీటెయిల్స్ పంపించిన, కానీ తీసుకురాలేదు. ఎందుకో మా యువరాజు గారు. దయచేసి అందరికీ నమస్కారం. ఒక చిన్న కవిత, అందరూ అన్ని మాటలు. నాకు గుజరాత్ జూనియర్ కాలేజీ బతుకు ధైర్యం నేర్పింది. బతుకు ధైర్యం అంటే ఆత్మవిశ్వాసం వచ్చింది. లేకపోతే ఇంకోటి ఎప్పుడో ఇప్పుడు ఈ జనరేషన్ అయితే వాడు ఎప్పుడో చచ్చిపో. నేను నా ఆత్మవిశ్వాసంతో నేను ఎట్టి మనసులో ఫస్ట్ క్లాస్ పాస్ అయితే అనుకున్నా. నాకు బతుకు ధైర్యం ఇచ్చిన ఈ జూనియర్ కాలేజ్కి నాకు నమస్కారం. ఎంత గొప్ప ధైర్యం ఇచ్చిందంటే అది నన్ను పీజీ ఎగ్జామ్ చేసింది. దానికి వీరేశారుగా నమస్కారాలు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హుజరాబాద్ 1979-81 బ్యాచ్. ఎంపీసీ 2 ఆనాటి శ్రేణులకు
అందరికీ ఈనాడు నా నమస్కారం. స్నేహితులు మధుర స్మృతులు, రచన అల్లం మల్లికార్జునరావు, రిటైర్డ్ GHO. 10వ తరగతి విద్యతో పాత స్నేహితులు వదిలిపెట్టి కళాశాల విద్యతో కలుసుకున్నాం కొత్త స్నేహితులను. ఎక్కడెక్కడో నుండి వచ్చినాము. హుజురాబాద్ జూనియర్ కాలేజీలో కలుసుకున్నాము. యూనిఫామ్ జీవితం వదిలిపెట్టాము. ఇష్టమైన డ్రెస్సులు వేసుకున్నాము. లెక్కల గ్రూప్ లో చేరినాము. పక్కగా కాలేజీకి వచ్చినాము. లెక్కల గ్రూప్ లో లేడీస్ లేరు అని అనుకున్నాము. ముళ్ళ తోటలో గులాబీ మొక్కల్లాగా అగుపడి ఇద్దరు తోబుట్టులు సెకండ్ ఇయర్ లో అందరూ పాస్ కావాలని ఆరాటపడ్డారు. అప్పుడు మిత్రులు ఒకరు మక్బూల్ సేన్. అందరూ పాస్ కావాలని ఆరాటపడ్డాడు. అప్పటి మిత్రులను ఇప్పుడు కలుసుకోవడం, ఆత్మీయతలు పంచుకోవడం చాలా ఆనందం. ఆనాటి మిత్రులు కొందరు ఈనాడు మన మధ్య లేకపోవడం బాధాకరం. కాలము కలిపిన స్నేహితులు మళ్ళీ కలుసుకున్నాం. మధుర స్మృతులను మళ్ళీ నెవరు వేసుకుంటున్నాం. అందరము ఆరోగ్యంగా హాయిగా ఉండాలని అప్పుడప్పుడు కలుసుకోవాలని ఆత్మీయతను పెంచుకోవాలని అనుభవాలను పంచుకోవాలని ఆయుష్ ఉన్నంత వరకు అందరితో మాట్లాడాలని ఆ అదృష్టం అందరికీ కలగాలని కోరుకుంటున్నాము మిత్రుడు. ఆనాటి అల్లం మల్లయ్య, ఈనాటి అల్లం మల్లికార్జునరావు. ఇంటర్ టోస్ట్. అందరికీ నమస్కారం. ఇంటర్మీడియట్ తర్వాత 1984లో పోలీస్ కానిస్టేబుల్ గా డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాను. తర్వాత 93లో హెడ్ కానిస్టేబుల్, 2006లో ఎస్ఐగా, తర్వాత 2012లో ఎస్ఐగా ప్రమోషన్ చేసుకొని అదిలాబాద్ వెళ్ళి లక్షపేట పోస్టింగ్ నుంచి 2020 జనవరి 31 రిటైర్ అయ్యాను. తర్వాత మా ఫాదర్ వీరేశానికి బాగా పరిచయం. వెంకటరమణ గారిని లైన్ ఇన్స్పెక్టర్ ఉండేది డిపార్ట్మెంట్. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి రిటైర్ అయిన తర్వాత కరీంనగర్ డైరీ పద్మానగర్లో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తాను. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అమ్మాయి పెద్దది, MBA తర్వాత మ్యారేజ్ అయ్యింది. వాళ్ళు అబ్బాయిలో ఉంటారు. తర్వాత బాబు సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్లో సీనియర్ సెక్యూరిటీ అనలిస్ట్గా పనిచేస్తున్నారు. ఎంటెక్ తర్వాత సైబర్ సెక్యూరిటీ కోర్స్ తర్వాత రాజు హైదరాబాద్లో ఉంటారు. నేను ప్రస్తుతానికి కరీంనగర్లోనే ఉంటాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన గురువులకు అందరికీ నమస్కారం. నా పేరు మొడ మైలయ్య. అది అసంపత్తి. గురువులు ఎస్పై సారు మ్యాచ్ చెప్పిన ఆ సార్ వల్ల నేను ఈ హుజురాబాద్ కాలేజీలో ఇంప్లిమెంట్ చేయడం.
ఇంటర్మీడియట్ హుజరాబాద్ రావడానికి కారణము ఎస్మేల్ సార్ గారు. వారి వల్ల నేను వీటికి రావడం నా జీవితంలో నేను ఆనందంగా ఉండడానికి కారణం ఆ గురువారిలు. నేను ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైర్డ్ అయినాను. నాకు 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. 2కి పెళ్ళిళ్ళు అయినాయి, మనవరాలు వచ్చారు. ఈ సమావేశాన్ని మిత్రులు ఏర్పాటు చేయడము నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనం. జస్ట్ నియర్ టు హైదరాబాద్కి 2-3 కిలోమీటర్లు ఉంటుందేమో అంతే. నేను నాకంటే ముందు మా గురువుల గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత నామైంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది 10th క్లాస్ బీపీసీ తీసుకోవాలా ఎంపీసీ తీసుకోవాలా అనే ఒక ఆలోచనతో మీమాంసలో కొట్టుమిటాడుతూ ఉంటే మా బ్రదర్ వీరారెడ్డి అని వినయ్ సార్ బాగా పరిచయం. అప్పటికే ఒకసారి సార్ వచ్చినప్పుడు, సార్ మా తమ్ముడు మరి బైపీసీ తీసుకోమంటారా ఎంపీసీ తీసుకోమంటారా అంటే, ఎంపీసీ తీసుకోరా అని చెప్పి నాకు ఒక దారి చూపినటువంటి ఒక మహా గురువు వేరే సార్ గారిని అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటానని కూడా తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేకంగా భాగాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత నేను రిటైర్డ్ లెక్చరర్ ఫిజిక్స్ డిగ్రీ కాలేజీలో. మరి కామర్స్లో ఫిజిక్స్లో రిటైర్డ్, ఫిజిక్స్ అనేటువంటి కొంచెం క్లాస్లో చూస్తూ అంటపట్టింది చెప్పినా అనుకుంటే దానికి మార్గదర్శకులు పాపయ్య సారు, పక్కన ఉన్నటువంటి ఆత్మారాం సార్. నిజంగా పాపయ్య సార్ చూస్తే క్రమశిక్షణకు మారువేమో అనిపించేది. క్రమశిక్షణ అంటే సార్ నుంచే నేర్చుకోవాలేమో అనిపించేది. నిజం కూడా అటువంటి క్రమశిక్షణ నాకు నేను నేర్చుకున్నటువంటి, నాకు అభినటువంటి ఆ గురువులను కూడా నేను ప్రత్యేకంగా ఎప్పుడూ మర్చిపోయాను. వారికి కూడా నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటూ చిన్నగా మా ఫ్యామిలీ గురించి, లేదా ముందుగా ఫ్రెండ్స్ గురించి. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. రామకృష్ణరాజు, ప్రతాప్ రెడ్డి, విప్లవ శుక్ల, మా డిగ్రీ క్లాస్మేట్, చాలా మంది రూమ్మేట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా మరొకసారి ఈ సభా వేదిక నుంచి వేదికను తెలియజేసుకుంటూ, నేను చిన్న వయసులో మ్యారేజ్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోనే, ఆ తర్వాత డిగ్రీ కంప్లీషన్, ఆ తర్వాత ఎంఎస్సి ఫిజిక్స్, తర్వాత బిఎడ్, తర్వాత ఇప్పుడు నాకు 3 పిల్లలు, అందులో 2 ట్విన్స్ బాబు, 2 బాబులు, ఒక పాప. 2 బాబులు యూఎస్లో సెటిల్డ్, పాప హైదరాబాద్లో. అందరికీ మ్యారేజ్ అయినాయి. అన్నవాళ్ళు అనుకున్నట్టుగా ఆల్రెడీ తాతను కూడా అయిపోయాను. ఇక మధుర స్మృతులు, మధుర జ్ఞాపకాలు అంటే ఇక క్రమశిక్షణ ఇచ్చినటువంటి గురువులు మర్చిపోకపోవడం, వారి యొక్క ఆదర్శాన్ని తీసుకోవడం ఏర్పడుతుంది మర్చినటువంటి జ్ఞాపకంగా. సో మరి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన మిత్రులందరినీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిసుకుంటాం. ప్రభాకర్ రెడ్డి గారు హృదయపూర్వక నమస్కారం. నేను మాది చెరుకూరు గ్రామం, హైదరాబాద్ నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది. నేను వ్యవసాయం చేసుకుంటా. నాకు ఒక పాప, 2 బాబులు. పాప ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసింది, 2 బాబులు బీటెక్ చేశారు. 3 హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. అందరు మ్యారేజ్ అయిపోయింది. నేను చెరుకూరులో ఇంటికాడ ఉండుకుంటేనే వ్యవసాయం చేసుకుంటా. ఇప్పటికి కూడా నేను ఒక ఆదర్శ రైతుగా, నాకున్న 15 ఎకరాలు నేను సదాగా వ్యవసాయం చేసుకుంటాను. ప్రభాకర్ రెడ్డి గారు. నెక్స్ట్ గొట్టె జమదగ్ని గారు. ముందుగా రిటైర్డ్ ప్రిన్సిపల్ విఎస్ఆర్ గురువర్యులు, అదే అప్పారావు సార్, ఫిజిక్స్, తర్వాత బాబే సార్, మల్లెడ్డి సార్. ఒక సంఘటన చెప్పాలి వస్తాయి కదా. అవుట్ ఆఫ్ ప్రాక్టికల్స్లో 50 మార్క్స్ నాకు వెరీ కాన్ఫిడెన్స్ వచ్చింది. బాగా అయితే ఏం జరిగిందంటే ఇక్కడ
ఇప్పుడు నేను 10 మంది అంటే 6 బ్యాచ్ లాస్ట్ లో లైన్లో ఇప్పుడు అలా పెట్టాలి అవుతే నేను అంటే సార్ అప్రా సార్ అవుతుందో సార్ మాకు ఎక్స్టర్నల్ గా సార్ రావడం జరిగింది పనిచేస్తా ఉన్నాను సార్ అయితే ఆల్రెడీ వెర్నియర్ 0.001 రావడం జరిగింది లీస్టు కౌంట్. ఇక్కడ ఏం జరిగిందంటే అప్పుడప్పుడు పేపర్ తీస్తారు వాళ్ళు ఇంత ఉంటే మరి నేను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడే మాస్టర్ కరెక్షన్ చేస్తాను. 42 వచ్చినాయి నాకు అవుట్ ఆఫ్ కూడా 42 వచ్చాయి. వచ్చిన తర్వాత విప్పు అడిగి పోతాం అదే ఇద్దరు పని అదర్ చేయాలి. మహేష్ గారు ఉన్నప్పుడు వస్తాను మహేష్ రామకృష్ణరాజు తర్వాత ఇక్కడ 42 వచ్చింది సార్ మళ్ళీ నేను పోయాయి ఇది తప్పు నెట్టిపోయాయి సార్ అడిగింది సార్ నాది ఇక్కడ తప్పు చేస్తాను పోయా కాదు పోయా ఎట్లా సార్ నాకు 46 కనుక లేదు అవుట్ ఆఫ్ రావాలి సార్ అంతలే సార్తోటి వాతావరణం గొడవ పెట్టుకున్నాను సార్ అరే ఏం కావాలా బద్మాష్ అది బాబు నీకేం కావాలి అన్నమాట 50 మార్కులకు 46 మార్కులు సారేసాను. మహాబలితాత్మజుడు అజాత శత్రువును వల్గిన నాడు సాగరములనియునేకము కాకపోవు మీ కకులు 10,000 చతురున్నతుడు రాజరాజ మా పల్కులు విశ్వసింపుని మేం చేసిన పన్నులను గారు మెతురే జ్ఞాపకం సార్ ఎక్కువ నాకు తర్వాత అయిపోయింది. నాకు ఎంఎస్సి నా కమిటీలో 2nd ర్యాంకు ఓల్గా ఫిజికల్ కెమిస్ట్రీ వచ్చింది. సార్కు సైకోపాల్ సంథింగ్ ఆర్గానిక్ వచ్చింది విప్లవ్ గారికి. గణితంలో ఏదన్నా అప్పుడు మా వైస్ ఛాన్సలర్ ఫిజిక్స్ వచ్చింది. ఎంట్రన్స్ రాస్తే కెమిస్ట్రీ వచ్చింది. 9th తరగతి జీరో కాబట్టి జమదగ్ని ఎవరే ఊయి దట్ పర్సన్ జమదగ్ని తెలిసిందా అప్పుడు జమదగ్ని ఎవరు ఎప్పుడు ఎక్కడ వీటన్ని సంహరిస్తారు తెలుసా నన్ను 9th తరగతి జీరో సార్ బీసీ సార్ జమదగ్ని ఎవరికి ఒక కామన్ దృష్టి సార్ పరశురామ ఎక్కడ సంహరిస్తారు కార్తవీర్ అర్జున అనే వాళ్ళు ఏతుందో జమదగ్ని సంహరిస్తారు. గుడ్ అంటే మీరు ఫిజిక్స్ 3 years కోర్స్ కాబట్టి బాబు నేనే తమరేసి నేను చెప్తున్నా ఆయన సారు ఆ గురువారు లేదు మన వీసీ వైస్ ఛాన్సలర్ గారు నాథరావు గారు అవుతుందో అప్పుడు నేను కెమిస్ట్రీ తీసుకోవడం జరిగింది. రూమ్ నెంబర్ 46 పోయిగా తద్వారా డిగ్రీ సిద్దిపేటలో అయిపోయింది. మిస్టర్ మిత్రుడు సమ్మిడి గారు కూడా రావడం జరిగింది. అప్పుడు 4 నెలలు ఉంచుకున్న ఒక 2-3 నెలలు ఓరం 1 year అదే అప్పుడు డిగ్రీలో జాయిన్ చేసుకుని 4 ఉన్నాడు. అతను కూడా బిఎస్సీ ఎంపీసీ 4 బిఎస్సీ ఎంపీసీ రాంపూర్ అది అక్కడ ఉన్నాం. మొత్తానికైతే డిగ్రీ కంప్లీట్ చేసాను. ఎంఎస్సీ అయిపోయింది. తర్వాత వెంటనే డిఎస్సీ పడ్డది 398లో బీడ్ అయిపోయింది కాలేజ్. మనం ఇట్లా అయిపోయిన తర్వాత ఇటు ఎక్సైడ్ పోవన్నారు. మన దరిద్రులు ఏదైతుందో మన 398లో మళ్ళీ రాంపురం అజనవర కేంద్రంలో కోచింగ్ నాది. మా బాబుకి తిప్పుదామా ఇక్కడ ఉన్నది విప్పుని కోచింగ్ మేము ఇద్దరం రాంపురం పనిచేస్తున్నాం. అక్కడ ఇంగ్లీషు నాకు మ్యాథ్స్ ఈ ప్రకారంగా 398 సార్ అన్ని కంప్లీట్ అయిపోయింది. అక్కడకు నేను 10th ఎక్కడ అవుతున్నా అక్కడ 10th ఎదుగుతున్నా అక్కడికి నేను ఇన్పాసర్గా పిహెచ్ఎం పోయినా వెళ్ళి అక్కడి నుంచి నేను 8 ఏళ్ళు నా మిత్రుడు రామకృష్ణ అవుతుందో నేను కూడా 8-9 ఏళ్ళు ఇన్వోల్వ్ చేసిన. సో నేను నాటకాలను బాగా నాకు ఇష్టం. నేను కళాకారుని. రెండవది నాకు అబ్బాయి అమ్మాయి కొడుకు ఏముందో
మెడికల్ ఆఫీసర్ జనరల్ మెడిసిన్. ఇక్కడ ఉదరాలో 3 ఏళ్ళు చేసిండు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇప్పుడు ఎక్కడ అంటే మా సొంత మండలంలోనే కేశవరంలో మెడికల్ ఆఫీసర్ మిస్టర్ ఉట్ట శ్రావణ్ కుమార్. వాడు 2018లో ఒక స్విమ్మర్ ఇష్యూ సైన్యం దానికి నేనే పోటీ చేయను. తర్వాత దాదాపు 2018లో అప్పుడు ఇటు పక్క ఇక్కడ నడిచింది, దాదాపు 6 రోజులు నడిచింది ఏదో. అప్పుడు దాని బడ్జెట్ 80 లక్షల పెట్టడం జరిగింది. కాబట్టి ఒక 12 lakhs వరకే రావడం జరిగింది. ఇప్పుడు మన డ్రగ్స్ మీద పరిస్థితులు ఇస్తాను. ఇప్పుడే అన్నట్టు డ్రగ్ మీద అవుతుందో మాకు తీయడం పోతుంది. డైరెక్ట్ కమ్ ఇప్పుడు నేను కాదు జిల్లాలో కనపడతాను, అన్న కనపడే. తర్వాత బిడ్డ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా రాజనగర్లో ఇన్వెస్టిగేషన్ చేస్తాం సార్. మొత్తానికి అయితే అన్ని బాగా ఉన్నాయి, కానీ మొత్తానికి అయితే పిల్లలకి అయితే నేను మా మేడం జరిగిపోయింది. నేను మా అబ్బాయికి వాళ్ళ అమ్మాయికి ఆ బాధ్యతలు నేనే తీసుకున్నా, ఆమె బాధ్యత నేనే తీసుకునేస్తుందో లక్ష్మణ్ సార్. ఇప్పుడు మా మేడం కూడా గవర్నమెంట్గా చేసింది ఢిల్లీలో ఆకస్మికంగా జరిగిపోయింది 2015లో. కాబట్టి ఆ బాధ్యతలు కూడా అబ్బాయి అమ్మాయిని వాళ్ళ పిల్లలు తీసుకోవడం జరిగింది. పిల్లలు డాక్టర్ సాబ్కి 2 బిడ్డలు, వాళ్ళ అమ్మాయికి ఒక కొడుకు. మొత్తం క్షేమంగా ఉందా సార్. నా యొక్క చరిత్ర మొత్తం దాదాపు 110 మందిలో ఏతుందో, రాంపురం రంగపురం క్యాన్సర్ మొత్తం హాస్టల్ ఏతుందో హుజరాబాద్ హాస్టల్ ఎక్కున్నారు. నేను ఇక్కడనే 79లో ఎంటర్ అయినా మా అన్నయ్య సార్ అడిగాడు ఎంపీ తీసుకురావాలని చెప్పి మాట్లాడాడు. నేను ఎంపీ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడనే 79లో ఎంటర్ అయినా, మళ్ళీ నౌకరి కూడా ఈ ప్రాంతంలో చేసినా, మళ్ళీ ఇక్కడనే గ్యాస్ ఇవ్వడానికి ఇల్లు కట్టుకున్నా. 45 ఏళ్ళు మన తీసుకుంటే 1992లో నేను ఇల్లు కూడా జరిగింది. మొత్తము హుజరాబాద్ రాజన్ సార్ తెలుసు. నా యొక్క చరిత్ర మొత్తం నేను ఇక్కడనే వాస్తవం. కాబట్టి ధన్యవాదాలు. యాక్చువల్లీ నేను ఎంపీసీలో 2 months కాగానే నేను శానిటరీస్ కూడా ట్రైనింగ్ వెళ్ళాను. అందుకే చాలా మంది పరిచయం ఉంది, కానీ మళ్ళీ సార్ చెప్తే కోరపోరంటేనే పోయి 40 ట్రైనింగ్ చేసి వచ్చాను. సో 82లో జాబ్ వచ్చేసింది. 83లో మన జూన్లో రిటైర్డ్ అయ్యాను, కర్ణాటక ఆఫీసర్. సో ఫస్ట్ గురుగారులందరికీ పాదాభివందనాలు, తోటి మిత్రులకు నమస్కారములు. నాకు ఇద్దరు పెద్ద బాబు వచ్చేసి యూకేలో ఉంటాడు, చిన్న బాబా హైదరాబాద్ ఫ్లిప్కార్ట్లో ఏరియా వేస్తాడు. కాబట్టి నాకు మా ఊరికి ఉద్యోగం 40 సంవత్సరాలు చేసినా కానీ ప్రతి వారం మా ఊరికి వచ్చేది పిల్లలు. అప్పుడు వ్యవసాయం అంటే చాలా తక్కువ. ఇప్పటి స్థిరాయం మాకు ఇప్పటివరకు ఒక్క రోజు కూడా జ్వరం కానీ దగ్గు కానీ ఒక్కరోజు సింపుల్ లేదండి. డ్యూటీ బై వ్యవసాయం సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ అందరితో కలవడం అంటే ఇలా బహుమానం పడకుండా వచ్చేసారు 2 months ఎంపీసీ చేసినా కానీ. ఓకే, థ్యాంక్ యూ. ఆత్మీయ సమ్మేళన సభకు నమస్కారం. గురువులకు శతకోటి ప్రణామాలు. రామశంకరరాజు అనబడే నేను మా ఆల్రెడీ ప్రిన్సిపల్ సార్ గారికి మనోజ్ సార్ గారికి దగ్గర మిత్రులు కాబట్టి నన్ను తీసుకొచ్చి హుజరాబాద్ జూనియర్ కాలేజ్ చేసిండ్రు. అన్నగూడ జూనియర్ కాలేజ్ చదవాలనేది నా విలేజ్ డిస్ట్రిక్ట్. నా విలేజ్ డిస్ట్రిక్ట్ వ్యతిరేకంగా బలవంతంగా తీసుకొచ్చి నన్ను ఇక్కడ జాయిన్ చేసి తీసుకొచ్చి మల్లారెడ్డి సార్ గారు పరిచయం చేయగానే అప్పటి నుంచి ఈవెన్ నేను పీజీ వేగం కూడా మల్లారెడ్డి గారు నాకు గాడ్ ఫాదర్గా ఉన్నారు. అంటే రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నాను. నేను ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో కూడా బీఈడీ చేసినప్పుడు ఒక సందర్భంగా ప్రిన్సిపల్ ఎల్ఎన్ నాయుడు అక్కడ బాగా గొడవ పెట్టుకున్నాను. 60 మంది 70 మంది కాలేజీల సౌకర్యాలు సరిగ్గా నిర్వర్తించలేను ప్రిన్సిపల్గా. ప్రొఫెసర్ నాయుడు గారు ఏంది ఇది, మా ప్రిన్సిపల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మొత్తం కాలేజీ మొత్తము దాదాపుగా 600 మంది పిల్లలు ఉండి ఆయన వస్తాడంటే మొత్తం పిట్రా సైలెన్స్ గ్రౌండ్ మొత్తం కాలేజీ క్లాస్ రూమ్స్ అన్ని అట్లా నడిపే ప్రిన్సిపల్ చూసి మీకు నడిపొస్తాను. అరే మీరు ఏమంటారు గమ్మతులు సాధించారంటే అప్పటికి సర్ది కూడా పిలిచాడు. మీరు కౌన్సిలింగ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ బాగా నడిపినా చెప్తా అంటే ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ నేను ఇది ఏది కదా అంటే చెప్పాను. తాగడానికి మంచినీళ్ళు ఉన్నాయి ఇక్కడ కాగితాలు మొత్తం ఇవ్వాలి. ఎందుకంటే బీడీ కాలేజీలో మొత్తం మనం బాగా రాస్తాం కదా, ఆ రాష్ట్రాన్ని పడేస్తూ ఉంటే ఆ చెత్త పేరు ఆ హార్టికల్చర్ లేదు, పేరుకి యూనివర్సిటీ కాలేజీ క్యాంపస్ కాలేజీ ఎట్లుండాలన్న తర్వాత చాలా షేమ్ ఫీల్ అయ్యింది.
అప్పుడు నేను అలా స్టూడెంట్స్ యూనియన్లో నేను గేమ్ సెక్రటరీ కూడా. తర్వాత మళ్ళీ ఒక 4 రోజుల్లో మొత్తం పరిస్థితులన్నీ మార్పు చేసి మీ సార్ ఏంటి ఇప్పుడు చెప్పని చెప్పి పరిస్థితులు మాట్లాడే మీ ప్రిన్సిపల్ ఏం బాగా చేసేదంటే మా ప్రిన్సిపల్ గారు ఎట్లయితే చేసేదో మొత్తం వివరంగా చెప్పాను. ఇది ముఖ్యంగా మన ప్రిన్సిపల్ గారి యొక్క అడ్మినిస్ట్రేషన్కి నేను ఉస్మానియా యూనివర్సిటీలో సార్ గురించి చెప్పిన ఆ ప్రకారంగానే అక్కడ మార్పులు కూడా తీసుకురాగలి. సార్ అంటే ఇప్పటికి కూడా సార్ కనబడేటప్పుడు మనకి ఎంత గౌరవం ఇక్కడ అందరికీ కూడా. మల్లారెడ్డి గారు అసలు మితభాష సార్, అంత సార్ మాట్లాడితే వినబడమే మనకు అంత జాగ్రత్తగా వినాలి. మనం మా ఊళ్ళో పి రాజన్న అని వెటనరీ ఆఫీసర్ చాలా ఫేమస్, పెద్ద అసిస్టెంట్ డైరెక్టర్ రిటైర్ అయ్యాడు. సారు గాడ్ ఫాదర్ ఉండే, తర్వాత నాకు కూడా బాగా అడ్వైజెస్ చాలా రెగ్యులర్గా వేయడం జరిగింది. ఇక ఫిజిక్స్ లెక్చర్ గురించి ఒక చిన్న ఏకాంక కాలంలో ఒక వస్తువేగంలో మార్పు రేటును త్వరణం అంటాం. సార్ చెప్పిన పాఠాలలో సతీష అదిశ రాశులు చాలా నాకు బాగా చెప్పినట్లు బాగా గుర్తున్నది అన్నమాట. ఫస్ట్ ఇయర్లో సదిశ రాశులకు దిశ పరిమాణం ఉంటాయి, అదిశ రాశులకు దిశ ఉంటుంది, పరిమాణం ఉండదు. వేగానికి బడికి తేడా ఏంటి? ఎంత డీసెంట్ లెక్చర్ అంటే నేను ఇంటర్మీడియట్ అయిపోయాక గుంటూరుకు రవి కళాశాలకు ఇంజనీరింగ్ కోచింగ్ పోయాను. అక్కడ సార్ పాఠశాలకి వచ్చిండు. అయితే శంకర్ విలాసలో పోయినసరికి సార్ వచ్చిండు. సార్ వచ్చి సార్ దగ్గర మీరు ఎటు వచ్చింది సార్ అంటే స్పాట్ వైలేషన్ వచ్చినా ఇది మీట్ వచ్చిన అయితే ఇట్లా ఇంజనీరింగ్ కోచింగ్ అని వచ్చిన అని చెప్పిన. అది ఒకటి మరపురాని సంఘటన సార్. ఇక ఆత్మారావు సార్, ఆత్మారావు సార్ అంటే ల్యాబొరేటరీలో ఎక్కువ టైం ఎక్కువ కట్టేది సార్. మనం బాగా ప్రాక్టికల్స్ బాగా చేయించేది. జగనానికి చెప్పింది రైటే. ఇప్పుడు వెరియర్ క్యాంపస్, స్కూల్ గేజెస్, పెరామెట్రీ 3. అయితే ఊగే ల్యాబ్ లో బాగా గొడవ చేస్తారని గజల్ చెట్టు పెట్టినాడు. మన ల్యాబ్ లో గజల్ చెట్టు పెట్టి ఏం చేసి నాకు స్టాప్ పెట్టి స్టాప్ అంటే నువ్వు మా సార్ చెప్పేదారు నేను ఆ గజల్ చెట్టు కట్టి చదవద్దు సార్, మీకు గుర్తుందా సార్? స్టాప్ పెట్టి స్టాప్ కూర్చోబెట్టి తప్పులు చూసి ఏదో అయితేనే ఉన్నానంటే స్టాప్ పెట్టింది సార్. సార్ స్టాప్ పెట్టిందంటే ఎవరి లేదు అక్కడ నిలబడను, మీరు మర్చిపోయాను, వాడు అక్కడికి చదువుతాడని చెప్పి తర్వాత మన బయటకు వచ్చి స్టాక్ అన్నాక గురువుల పర్ఫార్మెన్స్ అంటే అంత బాగుండే. నేను 1980 డిఎస్సి ద్వారా సర్వీస్లోకి వచ్చాను. 30 సంవత్సరాల సర్వీస్ చేశాను. అందులో డెసిడెన్షియల్గా ఎంఈఓగా 2009 చేశాను. హన్మకొండ జిల్లాలో 70% స్కూల్స్ అన్ని కూడా అండర్ మై కంట్రోల్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ టు సే గురువుల యొక్క పేరు నిలబెట్టారు. ఎక్కడ కూడా అవినీతికి తాగలేకుండా నిబద్ధతో పనిచేసి ఎంఈఓగా డిస్ట్రిక్ట్కి సర్వీస్ చాలా మంచి సర్వీస్ ఇచ్చారు. హన్మకొండ, కాజీపేట్, అసంపర్తి, కమలాపూర్, ఎల్కతుర్తి మండలానికి ఎంఈఓ చేశాను. పూర్వాశ్రమంలో కరీంనగర్ జిల్లాలో ఓదర్ ఎంఈఓ చేశాను. ఈ మధ్యన జనవరి 31st రిటైర్ అయ్యాను. మా అమ్మ కోరిక మేరకు హుజరాబాద్లోనే సెటిల్ అయ్యాను. సార్ రామస్వామి సార్ మన మ్యాథ్స్ లెక్చర్ ఇంటి ముందే ఇది కట్టుకున్నాను. నేను 2 పిల్లలు, నాకు 2 బాబులు. పెద్ద బాబు పెద్ద కొడుకు ఇద్దరు టీసీఎస్లో మేనేజర్గా యూఎస్లో ఫినిక్స్లో ఉన్నారు. చిన్న బాబు జనరల్ సర్జన్, చిన్న కొడుకు ఎండి అనస్థీషియా. ఈ మధ్యన పెళ్లి చేశారు. చాలా మిత్రులు రావడం జరిగింది. బాగా సంతోషాన్ని ఇచ్చే విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ స్థాయిలో నాకు మహేష్ బాగా నన్ను బాగా ఆదరించి దగ్గర ఉంచుకొని ఆయన రూమ్మేట్గా ఉన్నాడు. నేను గోవర్ధను మహేష్ మై వరుస సీనియర్ నెంబర్ 52, 53, 54. తర్వాత నాకు డిగ్రీ తర్వాత బాగా మంచి కోఆపరేషన్ ఇచ్చింది నరసింహరావు గారు. నరసింహరావు గారు నాకు రూమ్లో ఉంచుకున్నాను. డిగ్రీ అయిపోయాక మేము అక్కడ కొత్తూరు జిల్లాలో ఉన్నాము. ఆ ఇయర్ బాగా ప్రిపేర్ అయితే నాకు ఉస్మానియా క్యాంపస్లో బీఈడి సీట్ వచ్చింది. వారి బెండకాపుల్స్ ప్రభావం చాలా గొప్పది. ఇప్పటికి ప్రతిరోజు బెండకాపులు చూడగానే నరసింహరావు గుర్తొస్తారు. ఎందుకంటే అది కొంచెం మైలేజ్ ఎక్కువ కాబట్టి ఎక్కువ పడేది. ఎంత పూర్వమైనా జరుగుతుందని రాబోయే ఇంగ్లీష్ బెండకాయ పులుసు పెట్టి బెండకాయ ఫ్రై పది. ఇప్పటికీ ఇంత బెండకాయ పులుసు రావాలని నరసింహరావు పేరుకి అప్లై చేస్తాను. తర్వాత ఇంకా చెప్పాలంటే మన విప్లవ శుక్ల బాగా క్లోజ్ ఉండేది యువరాజయ్య గారు. వీళ్ళందరూ దగ్గర మిత్రులు చాలా మంది ఉండి ఎంతో ఆదరించి మమ్మల్ని మంచి విద్యాభ్యాసం ఇచ్చిన గురువులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి ముందు పడినటువంటి క్యాష్ ప్రభాకర్ కానీ, మహిళా రాయందర్ కానీ, తర్వాత ఇంకా మిత్రులు మక్కులు చెంపు చాలా మంది, గోపాలరావు గారు అంటే అప్పుడే హై ఫీలింగ్స్ ఇంటర్మీడియట్ సార్.
అప్పుడే చిరంజీవి సినిమా నగిలి మనిషి, తర్వాత పుట్టన్నాము, మళ్ళీ సినిమా చూసాక తెల్లారి తుమ్మ చెట్టు కింద మొత్తం సినిమా, మళ్ళీ మొత్తం చర్చ, విజయశాంతి కొబ్బరి చెట్టు పాట, ఇవన్నీ కూడా డిస్కషన్లు. రియాజ్ ఇంకా ఎక్కువ, రియాజ్ ప్రొఫెసర్ ఎక్కువ ఫీలింగ్స్, చిన్నది ట్రాన్సిస్టర్ జైలు పెట్టుకొని కామెంటరీ లేదు. అదే మ్యాథమెటిక్స్ కాకుండా గుడి శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు మిత్రులు, నాకు దగ్గర మిత్రులు ఉన్నారు. మన ఉదరాలు క్రికెట్ క్యాప్టెన్ ఉండే ఆయన నేను కలిసి బాగా డిగ్రీ తర్వాత బాగా ప్రిపేర్ అయ్యి అన్ని ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్ ఉస్మానియా యూనివర్సిటీ దాకా వెళ్ళడానికి ఆయన కూడా తోడ్పాటు నాకు బాగా అందించారు. ఏమైనా ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. ఇందులో ఇంకా కొంతమంది లెక్చరర్స్ లక్ష్మణ్ సార్ కానీ కొంతమంది వస్తే చాలా బాగుండేది. సార్ మరి ఎదురాలో తెలియదు. గతించినటువంటి గురువులందరికీ ఆత్మ శాంతించాలని వారు రెస్ట్ ఇన్ పీస్ గా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.